దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, నిజమే. దేవుడు ప్రేమిస్తున్నప్పుడు తిరిగి మనిషి దేవుడిని ప్రేమించాలి కదా, అంతే కదండి. మీరు చూడండి, సహజంగా లోకంలో అమ్మాయి ఎవరినైనా అబ్బాయిని ప్రేమిస్తున్నా, అబ్బాయి ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఏమండి అవతల వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అనుకోండి, దానికి ఒక పేరు పెడతారు. ఏంటది? వన్ సైడ్ లవ్. సక్సెస్ అవ్వదు, ఇది ఫెయిలే. తెలుసు కదా మీకు. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటి? వన్ సైడ్ లవ్ అండి. అటు నుంచి ఏ రియాక్షన్ లేదండి. పెళ్ళి అవుతుంది అన్నది గ్యారంటీ లేదండి. అంటే వన్ సైడ్ లవ్ నిలబడదు. దేవుడు మనుషులు ప్రేమించాడు, ప్రేమించి అందమైన లోకం కట్టాడు, నీకు అందమైన దేహం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటేనండి, మన గర్భాన పుట్టిన పిల్లల్ని కూడా మనకు ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే. మనకు భర్తనిచ్చింది దేవుడే, భార్యనిచ్చింది దేవుడే. ఈరోజు మన కుటుంబంలో నలుగురు కూర్చొని చక్కగా భోజనం చేస్తున్నామంటే ఎవరి కృప చెప్పండి? అది దేవుడండి. చాలామంది కుటుంబాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటారు. మా అమ్మండి, మా నాన్నండి, మా అక్కండి, మా తమ్ముడండి, మా అన్నయ్య అండి. ఎవరిచ్చారండి వీళ్ళందరినీ? దేవుడండి. దేవుడు ఇన్ని రకాలుగా నీ మీద ప్రేమ చూపించాడు. అక్క రూపంలో నీకు అందుతున్న ప్రేమ అక్కది కాదు, ఎవరిది? దేవుడిది. తల్లి రూపంలో నీకు అందుతున్న ప్రేమ తల్లిది కాదు, అది దేవుడిది. అంటే దేవుడు తల్లిగా ప్రేమిస్తున్నాడు, తండ్రిగా ప్రేమించాడు, భార్యగా ప్రేమించాడు, పిల్లలుగా ప్రేమించాడు. ఎన్ని రకాలుగా మనిషి దేవుడిని ప్రేమిస్తున్నాడండి. రంగులతో ప్రేమించాడు, రుచులతో ప్రేమించాడు, వాసనలతో ప్రేమించాడు, అందమైన ఈ ప్రకృతితో ప్రేమించాడు. ఏమంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలో మీరు సంతోషపడుతున్నారన్నా ఆ సంతోషాన్ని మీకు ఇస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు. చాలామంది బంగారం కొనుక్కుంటే ఇష్టపోయామండి, చాలా సంతోషంగా ఉంటారు ఆ రోజు ఆడపిల్లలు. అలా ఆయన గారు చెప్పకుండా పెద్ద తాడు చేయించుకొని వచ్చాడు అనుకోండి, 2 కాసులు తాడు. ఎలాగుంటుంది ఆవిడ ఆ రోజు? 2 రోజులు అన్నం తిందో ఆనందంలో. ఆ తాడు మొత్తం కాలనీ మొత్తం చూపిస్తుంది. మా ఆయనండి ఎంత సర్ప్రైజ్ ఇచ్చాడండి, బంగారం కొనేసాడండి. ఏమంటే ఆయన కొన్నాడు అని చెప్తున్నారు తప్ప, కొనడానికి బంగారం భూమిలో పెట్టిన దేవుడి గురించి చెప్తారు ఎవరైనా? బంగారాన్ని భూమిలో పెడితే కదండి కంసాలయం చేస్తే మీ ఆయన గారు కొన్నారు. పెట్టిన ఆయన ఎవరు చెప్పారు? అంటే నువ్వు బంగారంతో ఆనందపడుతున్నావన్నా, ఏదైనా మంచి ఏమంటే మీకు ఇంకా వచ్చేస్తుంది ఆగస్టు నెల, పులసలు దొరుకుతాయి. ఎలాగుంటుంది నోరు? పుస్తులు. అంటే నిన్ను సంతోషపెడుతున్నది ఎవరు అంటే దేవుడు, మర్చిపోకూడదు. ఇప్పుడు గొప్ప విషయం చెప్తాను. మరి దేవుడు ఇంతగా సంతోషాలు ఇచ్చి, నీకు ఆనందాలు ఇచ్చి, ప్రేమతో ప్రేమిస్తున్నప్పుడు తిరిగి భక్తులారా మీరు ఆయనను ప్రేమించండి. కింద మాట చూడండి, యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. మీరు ఆయన్ని ప్రేమించండి, ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఈ మాటను బట్టి దేవుడి ప్రేమను పొందుకుంటున్న ఆయన భక్తులందరూ కూడా తిరిగి దేవుడిని ఏం చేయాలట? ప్రేమించాలి. వెరీ గుడ్. ఓ మాట అడుగుతానండి, ఎప్పుడు కూడా వాక్యాలు మనం చదవటం కాదు, ఆ వాక్యాల వెనకున్న దేవుడు మనసు మనం పట్టేయాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇంతకీ దేవుడు యెహోవా విశ్వాసులారా నన్ను ప్రేమించండి, యెహోవా భక్తులారా నన్ను ప్రేమించండి అన్నాడు. వెరీ గుడ్. ఇక్కడ మాట్లాడుతానండి నేను, ప్రేమ అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి? బైబిల్ ప్రకారం ప్రేమ అన్న పదానికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? లోకం మాటలు చెప్తుంది. ప్రేమ అంటే మాయ మాటలు చెప్పడం అనుకుంది లోకం. అది ప్రేమ అని చెప్పలేదు దేవుడు. ప్రేమకి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతూ యోహాను గారు 1 యోహాను 3వ అధ్యాయంలో ఈ ప్రేమకు నిర్వచనం చెప్తారు ఆయన. ఒకసారి చూస్తారా? యోహాను గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. ప్రేమ అంటే అర్థం ఇది అని ప్రభు చెప్తున్నాడు. యోహాను గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను. ఏమండి బాగా చదవాలి. యేసుక్రీస్తుల వారు మన నిమిత్తం ఏం చేశారట? ప్రాణం పెట్టాడా? మాటలు చెప్పాడా? ప్రాణం పెట్టాడు. జాగ్రత్తగా వినండి. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ
ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు మనకి తెలిసింది. ఎలా తెలిసింది? యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టారు కనుక ప్రేమ అంటే ఏంటో తెలిసింది. అంటే ప్రేమ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రాణం పెట్టటం. ప్రాణం ఎందుకు పెట్టాడు? ఇంతకీ లోతుగా ఆలోచించండి. ప్రాణం ఎందుకు పెట్టాడు ప్రభు? మన ఆత్మను రక్షించడానికి, మన పాపాలు కడిగేయడానికి. ఇంకా ఒక్క మాటలో మీకు చెప్పాలంటే మనకొచ్చే అతి భయంకరమైన నిత్యాగ్ని దండనను తప్పించటానికి, మన బాధలలో, శ్రమలలో, కష్టాలలోనికి వెళ్ళిపోకుండా మనల్ని కాపాడడానికి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం వలన ప్రేమ అంటే ఏంటో మనకి తెలిసింది. ప్రేమ అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే త్యాగము, కష్టపడటము, ప్రాణం పెట్టటము. ఇది ప్రేమ అంటే. దీని వలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకున్నామంటే అర్థం ఏంటంటే ప్రేమకు లోకానికి నిర్వచనం తెలీదు. మీకు తెలియదు కాదు కదండి. ప్రేమ పేరుతో ఎన్ని నేరాలు జరుగుతున్నాయో మీకు తెలియదు కాదు కదా. మన ఈ మధ్యకాలంలో మీరు వార్త చూసారా? ఏలూరులో ఒక అబ్బాయి అండి, నిండు యవనస్తుడు, ఒక అమ్మాయిని ప్రేమించమని వెనకాల తిరిగాడు. ప్రేమ 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 అన్నాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదండి. ఏదో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది పాపం. ప్రేమకు ఒప్పుకోలేదనండి. నడి రోడ్డు మీద ఈ కోత కోసే కొడవలు ఉంటుంది కదండి, ఆ కొడవలు పట్టుకెళ్ళి పేక్కో చంపేశాడు. నడి రోడ్డు మీద పేక కోస్తేనండి రక్తం అండి, మొత్తం ఆ రోడ్డు అంతా రక్తమే, ఆడపిల్ల రక్తం. ఇంతకీ చంపినోడు ఎవరనుకుంటున్నారు? పేరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చంపినోడు పేరేంటో తెలుసా? యేసురత్నం. ఎవరట? యేసురత్నం. చూసారా ఎంత మంచి పేరెట్టారో ఈ రత్నానికి. ఏ కుటుంబం చెప్పండి ఇప్పుడు? అది క్రైస్తవ కుటుంబం. ప్రేమ అంటే యేసుప్రభు ఏమని చెప్పాడు బైబిల్లో? ప్రాణం పెట్టండి అని చెప్పాడు. వీడేం చేశాడు? అది. ఇప్పుడు చెప్పండి, లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలుసా? నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే చంపుతాడండి. ఇప్పుడు మన పిల్లల్ని మనం ప్రేమిస్తామండి, తప్పు చేస్తే చంపేస్తామండి పిల్లల్ని. అసలు కొట్టినప్పుడు ఏమంటే తప్పు చేసినప్పుడు వాడు ఏడుస్తుంటేనే గుండె మనకి తరుక్కుపోతూ ఉంటుంది కదండి. అనవసరంగా కొట్టేనేమో అనుకుంటారు, లోపల పైకాన్ రాడు దగ్గర భయం పోయిద్దని దబా బాధేసి మూలకు వచ్చి ఏడుస్తూ ఉంటే అనవసరంగా కొట్టేనేమో లోపల ఫీల్ అయ్యి వాడు ఏడుస్తూ ఉంటే షాప్ దగ్గరికి వెళ్ళిపోయి చాక్లెట్లు కొనుక్కుని మళ్ళీ తల్లే పట్టుకొస్తుంది. ఆడికి చాక్లెట్లు నోట్లో పెట్టి ఏడవకురా, ఇంకా ఇక ఎప్పుడు తప్పు చేయకురా, ఎందుకు అంత అలాగా తలడిల్లిపోతున్నా వాడు ఏడుస్తుంటే. ఏమండి, ప్రేమించిన వాళ్ళు ఏడిస్తే బాధపడితేనే చూడలేమండి. వీడు పేక్కో చేసేటంటే ప్రేమించాడా? మీరు చెప్పండి. ప్రేమ అది. అందుకే చెప్తానండి, యవనస్తులు, ఆడపిల్లలు జాగ్రత్త. ఎవడు గులాబ్ పట్టుకుని ప్రేమ అని వెనకాల తిరిగితే అమాయకు ఆడపిల్లలు ఇంట్లో ఉన్న తల్లిని మర్చిపోతారు, తండ్రిని మర్చిపోతారు. ఆడు గులాబ్ పట్టుకుని ప్రేమ అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరిని మర్చిపోతారు. ఇల్లు పేక్కో చేస్తాడు తర్వాత, జాగ్రత్త. ఆడు ప్రేమ కాదాడు, సైకో. మీరు ఒకటే గుర్తుపట్టండి. నేను ఆడపిల్లలకి యవనస్తులకి ఇద్దరికి ఒక మంచి టెస్ట్ చెప్తాను. ఇటు చాలామంది ఆడపిల్లలు కూడా ఏమన్నా అబ్బాయిలు వెనకాల తిరుగుతారు. నేను ఒకటే అడుగుతాను, మీరు జాగ్రత్తగా వినండి. వాళ్ళది నిజమైన ప్రేమో కాదో మీకు తెలియాలంటే ఒకటి అడగండి. మీరు నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఓకే, నీ ప్రేమను ఓకే చెప్తాను, నువ్వు మీ అమ్మనాన్నలు విడిచిపెట్టి నా వెనకాల వచ్చేస్తావని అడగండి. జాగ్రత్తగా వినండి. వచ్చేస్తాను అన్నాడా లేదా వచ్చేస్తాను అని పిల్ల అన్నదా? అప్పుడు మీరు ఏమనుకుంటారంటే అది నిజమైన ప్రేమని. కాదు, అదే సుత్తి ప్రేమ అంటాను నేను. ఎందుకో తెలుసా? అమ్మా నాన్నలను విడిచిపెట్టి వాడు వచ్చేస్తాను అన్నాడు అంటే అమ్మా నాన్నలను ప్రేమించినోడు నిన్ను ప్రేమిస్తాడా? అమ్మా నాన్నని ఇప్పుడు విడిచిపెట్టేసినోడు తర్వాత రెడ్ లైట్ ముంబై ఏరియాలో నిన్ను విడిచిపెట్టాడు? లేదమ్మా, మా అమ్మ నాన్నలు చిన్నప్పుడు నన్ను కని పెంచారు, వాళ్ళే నన్ను గొప్ప చేశారు, వాళ్ళే నన్ను తిండి పెట్టారు, నీ ప్రేమ కోసం వాళ్ళని విడిచిపెట్టలేనమ్మా అన్నాడు అనుకోండి, వాడు నిజమైన ప్రేమికుడు. అమ్మ నాన్నలను ప్రేమించినోడు అమ్మాయిని ప్రేమిస్తాడా? మీరు చెప్పండి. ఆడపిల్లలు ఇదే టెస్ట్. నీకోసం ఏదైనా చేస్తాను, నీకోసం ఎక్కడికైనా వచ్చేస్తానన్నాడు వాడు దొంగ. నేను రాలేనమ్మా అమ్మ నాన్నలు విడిచిపెట్టి, ఇంట్లో చెల్లి ఉందమ్మా, ఇంట్లో అక్క ఉందమ్మా అన్నాడు అనుకోండి, వాడు నిజమైన ప్రేమికుడు. అమ్మ నాన్నలు ప్రేమించిన వాడు, అక్కను ప్రేమించిన వాడు, చెల్లిని ప్రేమించిన వాడు, తమ్ముడిని ప్రేమించిన వాడు నిన్ను ప్రేమిస్తాడు. నీ కోసం అందరిని విడిచిపెట్టినోడు ఎవడు? వాళ్ళందరూ ఒకరోజు ఫోర్స్ చేస్తే నిన్ను విడిచిపెట్టడా? నిజమైన ప్రేమ అంటే అవతల వాడి కోసం ఏం చేయాలట? ప్రాణము పెట్టాలి. దీని వలన ప్రేమ ఎట్టిదని మనము
తెలుసుకున్నాం. ఇప్పుడు ముందు మన పాఠంలోకి వద్దాం. యెహోవా భక్తులారా, మీరు అందరూ ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించండి. ఇప్పుడు ఆయన ప్రేమించాడు లోకంలో ఉన్న వాళ్ళందరినీ చక్కగా, ఏమండి, చాలా ఇచ్చాడు. మరి దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఒకటి. రెండోది, ఆయన ప్రేమించిన వాళ్ళందరికీ లోకాన్ని ఇచ్చాడు, అందమైన జీవితం ఇచ్చాడు. ఒకవేళ తిరిగి ఆయన్ని మనం ప్రేమిస్తే తిరిగి మరలా ఏదో ఇస్తాను అని బైబిల్లో రాశాడండి. నిజంగానండి, ఆ వచనం చదువుతున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. ప్రేమించమని చెప్పిన దేవుడండి, ప్రేమిస్తున్న వాళ్ళకి, తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళ కోసం ఒక మంచి వచనం రాశాడు బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇది చాలా జాగ్రత్తగా చదవాలి ఈ వచనం. ఇందును గూర్చి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, ఈ పదం అండర్లైన్ చేసుకోండి, తాను ప్రేమించిన వారి కొరకు కాదు, అది స్పెషల్ కేసు. ఇది దేవుడు లోకంలో అందరినీ ప్రేమించాడు, కానీ అందరూ ఈరోజు దేవుడిని ప్రేమిస్తున్నారా? ఇవి రామచంద్రపురం కదండి. ఇక్కడ సత్యవాక్యం చెబుతున్నామని ప్రేమ అన్నయ్య ఉన్నంత కాలం నుంచి ఎన్ని సభలండి ఇక్కడ చేశారు, ఎన్ని సువార్త కార్యక్రమాలు జరిగాయి, ఎన్ని సేవా కార్యక్రమాలు జరిగాయి, ఎంత పెద్ద భారీ మీటింగులు, జాన్సన్ అనే మీటింగులు, ప్రసన్న అనే మీటింగులు ఎన్ని జరిగాయి ఈ ప్రాంతంలో. మరి అంతమంది సత్యవాక్యం విన్నప్పుడు, అయ్యో ఆ సంఘం సత్యాన్ని ప్రేమించే సంఘం, దేవుడి కొరకు బ్రతికే సంఘం అని మనతో పాటు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఈరోజు? తక్కువ. అంటే ఇప్పుడు వాళ్ళందరికీ దేవుడి మీద ప్రేమ ఉందనుకుంటున్నారా? మేము ఏమంటే కోటిపల్లి పంటి దాటామండి. పంటి దాటినప్పుడు రోడ్డు ఎక్కి చూస్తుంటే అందరూ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు. అయ్యో వీళ్ళందరూ క్రైస్తవులు, మన సంఘానికి వస్తే బాగుంది, కార్లు వేసుకుని ఇక్కడ తీసుకొచ్చేద్దాం అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న చోట సత్యం చెప్పరు కదండి, దేవుడి కోసం బ్రతకమని చెప్పరు కదండి, ఈ బ్రతుకు ఎవరిచ్చారో చెప్పరు కదండి. వీళ్ళందరినీ ఒక వ్యాన్ వేసుకుని, బాబు ఈ ఒక్క వారం మా చర్చికి వచ్చే బాబు అని ఒక పెద్ద వ్యాన్ కోటిపల్లి దగ్గర పెట్టి, రోడ్డు మీద ఎవడు బైబిల్ పట్టుకుని కనబడతాడు ఆ వ్యాన్లో వేసుకుని, ఒక్క వారం మా చర్చికి రా బాబు, ఇక్కడ తీసుకొచ్చేయాలనిపిస్తుంది నాకు. అంతే కదండి, సత్యం లేదు కదండి. సహోదరులే పాపం సత్యం తెలీదు, ఏమండి వాళ్ళ ఆత్మలు ఏమైపోతాయో అని ఎంత పరితాపం. బైబిల్ పట్టుకుని రోడ్డు మీద ఎవరైనా వెళుతుంటే ఎంత జాలేస్తుందండి. నాకైతే జాలేస్తుందండి. పాపం ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ ఏం తెలియలేదు? సత్యం తెలియలేదు, దేవుడి కోసం బ్రతకాలని తెలియలేదు, పరలోకం వెళ్ళటం ఎలాగో తెలియలేదు. బైబిల్ పట్టుకున్నాడు కానీ మార్గం ఓపెన్ అవ్వలేదు. ఇంకా ప్రభు ఉన్నాడు అని తెలిసింది తప్ప ఏం చేస్తే ప్రభువు పరలోకానికి తీసుకుంటాడో తెలీదు. ఏమంటే ధైర్యంగా, ఏమంటే ప్రేమన్నయ్య గురించి మేము మాట్లాడిన ప్రతిసారి మా ప్రేమన్నయ్య పరదేశికి వెళ్ళిపోయాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాం చూసారా? చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు ఈయన పరదేశికి వెళ్ళిపోయాడు. భూమి మీద ఎవరైనా చచ్చిపోయినప్పుడు అలా గ్యారెంటీగా చెప్పమని ఈయన పరదేశికి వెళ్ళిపోయాడని అలా ఆవిడకే డౌట్. ఎందుకంటే లోపల సంగతులన్నీ ఆవిడకి తెలుసు. చాలామంది అంటే నేను చూశాను కదా, మనం ఇప్పుడు మన అన్నయ్య చనిపోతే నిజంగా చెప్తున్నాడండి, కుటుంబాన్ని చూసినప్పుడు కాస్త ఏదో, తమ్ముళ్ళని చూసినప్పుడు ఏదో వాళ్ళకి ఏదో ధైర్యం లేదు, తోడు లేదని ఒక్క రకంగా బాధేసిన, అన్నయ్య జరిగించిన సేవను బట్టి మాకేంటంటే ఈయన ఖచ్చితంగా పరదేశికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ గ్యారెంటీకి ఇతను పరదేశికి వెళ్ళిపోయాడు అని చెప్పమానండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో సేవ చేసిన వాళ్ళందరూ అన్నీ విడిచిపెట్టి దేవుడి కోసం త్యాగాలు చేసిన వాళ్ళు కనుక వాళ్ళు చచ్చిపోతే ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళిపోతారు? హ్యాపీ రెస్ట్లోనికి వెళ్ళిపోతారు. దేవుడిని ప్రేమించారు, దేవుడి కొరకు బ్రతికారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇది దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఆ పదం చూసారా? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇది జాగ్రత్తగా వినాలి మీరు. దేవుడు భూమి మీద మనుషులను ప్రేమించాడు. మనుషులను ప్రేమించి ఆ ప్రేమించిన వాళ్ళ కోసం ఏమి సిద్ధం చేశాడో కంటికి కనబడిపోతున్నాయి. కనబడటం లేదు ఈరోజు. ఆకాశం కనబడుతుంది, నేల కనబడుతుంది, పంచభూతాలన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఏమంటే అన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు దేవుడు తనను ప్రేమిస్తారు కదా, ఇవన్నీ దేవుడి ప్రేమ వలన ఇవన్నీ నా కోసం దేవుడు ఇచ్చాడని గుర్తెరిగి దేవుడిని ప్రేమించడం ప్రారంభిస్తారు కదా. వాళ్ళు కాదన్నాను కదా. అలాంటప్పుడు
దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలియాలి మొదట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి బాగా ఆలోచించండి. ఏమంటే మనం ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ్యంలో ఏమంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి. వాళ్ళ అంచనా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? బాప్తీసం తీసుకున్నాను, ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాను కనుక దేవుడిని నేను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, నా చిన్నతనం నుంచి క్రైస్తవుడైనా. ఆయన బాప్తీసం తీసుకుని సుమారు 30-40 సంవత్సరాలు అయింది. ఆయన అందరితో గొప్పగా చెప్పుకునే మాట ఏంటో తెలుసండి, నా 40 సంవత్సరాల జీవిత కాలంలో నేను ఒక్క వారం కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం మిస్ అవ్వలేదు అంటాడు. సాక్ష్యం ఎలాగుంది? సాక్ష్యం ఎలాగుంది? చాలా బాగుంది. నేను ఇక్కడ కౌంటర్ వేస్తాను. ఇంతకీ రొట్టె ద్రాక్షరసం తీసుకుని దేనికోసం? బైబిల్ ప్రకారం చెప్పండి, దేనికి తీసుకోవాలి? ప్రభువుని జ్ఞాపకం చేసుకుని సువార్త చేయడానికి. ఇంతకీ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నానని చెప్పాడు తప్ప ఒక్క వారం సువార్తకి వెళ్ళానని చెప్పలేదు. మీకు అర్థమైందా? అంటే క్రైస్తవం ఎక్కడ ఆగిపోయిందంటే, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే భక్తుడిని, దేవుడిని ప్రేమిస్తున్నాను. ఆదివారం గుడికి వెళ్ళి కూర్చుంటే భక్తుడిని, నేను దేవుడిని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మరికొంతమంది ఏమండి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, నేను దేవుడిని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. నేను ఒక చోట సువార్త సభకి వెళ్ళానండి. ఒక ఇంట్లో పెట్టారు కన్వీనర్స్, ఒక ఇంట్లో పెట్టారు. నిద్ర లేచి గేటు దగ్గర నుంచున్నాను, మధ్యాహ్నం నైట్ మీటింగ్. కన్వీనర్ నా పక్కన కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ ఊరు పరిస్థితులు చెప్తున్నాడు. సాయంత్రం వాకింగ్ చెప్పడానికి ఆ ఊరు పరిస్థితులు చెప్తున్నాడు. ఈలోపు ఆ ఊర్లో పెద్ద ఫేమస్ పాస్టర్ గారు అలా వెళ్తున్నాడండి ఆ గేటు ముందు నుంచి. వెళుతున్నప్పుడు, అయ్యారు వందనాలు, మేము సాయంత్రం ప్రార్థన పెడుతున్నాం, ఈయనే వాకింగ్ చెప్పడానికి వచ్చాడు, సాయంత్రం తప్పకుండా రావాలి సార్ మీరు అన్నాడు కన్వీనర్. ఆయన ఇలా చూశాడు ఒకసారి, నా వంక చూసి, ఈయన ఓకే ఓకే సరే వస్తలే అన్నాడు. తప్పకుండా రండి సార్, తప్పకుండా రండి సార్, మీరు మర్చిపోకూడదు, మీ సంఘాన్ని తీసుకురండి. కన్వీనర్ బతిమాలుతున్నాడు. అందరూ వచ్చి వాక్యం వింటే బాగుంటుందని కదండి కన్వీనర్ల ఆశ. ఏమండి మీరు తప్పకుండా రావాలండి, సంఘాన్ని తీసుకురావాలండి అంటే, సరే సరే అన్నాడు. మాటల్లో ఏ ఊరినైనా మీద అన్నాడు నాతో. మాది హైదరాబాద్ అండి అని చెప్పాను. నీ వయసు ఎంత అన్నాడు. 33 అండి. అప్పుడు 33, నాకు 33, 34 ఉంది. 33 అండి. 33? వెంటనే అన్నాడు, నాయనా నా సేవా జీవితమే 40 ఏళ్ళు అన్నాడు. ఏంటట? నా సేవా జీవితమే 40 ఏళ్ళు. నేను అనుకున్నాను 40 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడంటే కనీసం 100-150 మంది ఆత్మలను రక్షించి ఉంటాడు అని అనుకున్నాను. అయ్యో 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు, వందనాలు పాస్టర్ గారు, మీరంతా చక్కగా దేవుడి కోసం కష్టపడుతున్నారు అనేసరికి, సరే ఎక్కడండి మీ సంఘం అన్నాను. సంఘం ఉండదు నాకు అన్నాడు. సంఘం లేదట, 40 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడట? సేవ చేస్తున్నాడు. మరి ఎక్కడ చేస్తున్నారండి సేవ అనేసరికి ప్యాంట్ ఇలా పైకి లేపాడండి. ప్యాంటు పైకి లేపి మోకాళ్ళు చూపించండి. 2 మోకాళ్ళు నల్లగా అయిపోయి ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి మోకాళ్ళ మీద కూర్చొని అదిగో ఆ కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు అంటున్నాడు. అంటే ప్రతిరోజు కొండకి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఏమంటే ఉండబట్టలేక లోపల నుంచి ఒక పక్క కోపం ఉండి ఉండబట్టలేక ఒక మాట అనేసాను. ఏమంటే అంత కొండెక్కి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసే బదులు పక్కూరికి వెళ్ళి ఒకడికి ప్రభు గురించి చెప్పొచ్చు కదండి అన్నాను నేను. ఇందుకే మీ సభలకు రామేమంటున్నాడు. ఏమండి ఇందుకే రాము మీ దగ్గరికి, మీతో ఇదే తలపొట్టు. అది కాదండి, 40 సంవత్సరాల నుంచి కొండెక్కే బదులు పక్క ఊరికి వెళ్ళొచ్చు కదండి సువార్త చెప్పడానికి. ఎవడో ఒకడన్నా మారేవాడు కదా, మారాలనే కదా నేను అక్కడ కొండ మీద ప్రార్థన చేస్తున్నాను. ఏమంటే యేసుప్రభు కూడా మన కోసం పుట్టి కొండెక్కిపోయి ప్రార్థన చేస్తే మనందరూ మారేవాళ్ళవా? యేసుప్రభు ఏం చేశాడు? రండి ఇతర సమీప గ్రామములో ప్రకటించుటకు వెళుదాం, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి బయలుదేరి. అది ప్రకటిస్తే మారుతారా, ప్రార్థన చేస్తే మారుతారా? చూసారండి. ఇప్పుడు వీళ్ళకి నిజం చెప్పామనుకోండి, మన మీద ఏంటి? కోపం. ఇందుకే మీ సభలకు రాం. ఇలాగే మీరు విమర్శిస్తారు. విమర్శ కాదండి, అంటే నేను విన్నో నీ వయస్సు తక్కువ, నా సేవ ముందు అన్నాడు. ఇంకేం చేస్తాం? ఇలా చేతులు ఎత్తాను, 100,000 రండి. దేవుని పిల్లలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే మనుషులు ఏమనుకున్నారంటే ప్రార్థనలు చేయటం, పాటలు పాడటం, ఏమండి ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవటం, ఇది ప్రేమ అనుకున్నారా? కాదు. అలాగని గుడికి రావద్దు అని చెప్పటం లేదు. జాగ్రత్తగా వినండి. ఇది మళ్ళీ రివర్సల్ అర్థం చేసుకుంటారు మనలతో తలపోటు. చాలామంది ఎలా చెప్తుంటే గుడికి మానేసి సువార్తలు తిరుగుతున్నాడని ఆదివారం ఆరాధన మానేస్తున్నారట. జాగ్రత్తగా వినండి. గుడికి రావద్దని కాదు దాని అర్థం. గుడికి వచ్చినంత మాత్రాన నీ భక్తి జీవితం
సరిపోవటం లేదని అర్థం. గుడికి వచ్చావు, వాక్యం నేర్చుకున్నావు, రేపటి నుంచి బైబిల్ తరగతులు ఉన్నాయి, ఎల్లుండి ఎక్కడో సభలు ఉన్నాయి, వాటిల్లో కూడా నువ్వు పాలు పంపులు పొందాలి కదా, పనిలో ఉండాలి కదా. బైబిల్లో ప్రేమ అంటే ఏంటో తెలుసండి, దేవుడిని ప్రేమించటం అంటే పిల్లలుగా. బైబిల్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చిన్నపిల్లలారా అన్నారంటే సండే స్కూల్ పిల్లలకా మనకా? మనకే, మనల్నే చిన్నపిల్లలారా అంటున్నాడు. అసలు చిన్నపిల్లలారా అని ఎందుకు అంటున్నాడు? పత్రిక రాస్తున్నది క్రైస్తవులకండి, సంఘానికండి. సంఘానికి పత్రిక రాసి చిన్నపిల్లలారా అన్నాడు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి రాస్తున్నాడు అని కాదు, సంఘంలో ఉన్న వాళ్ళని ఏమంటున్నాడు? ఎందుకు చిన్నపిల్లలారా అన్నాడు? ఎందుకన్నాడు తెలుసా? జాగ్రత్త చదవండి. అదే, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఎవరిని ప్రేమించాలి? దేవుడిని. ఎలా ప్రేమించాలట? మాటతోనూ నాలుకతోనూ కాక. అంటే అర్థం ఏంటి? నీ మాటతో ప్రేమించేది నాకు సరిపోదు, నీ పెదవులతో ప్రేమించేది నాకు సరిపోదు. మాటతో, ఏమండి, పెదవులతో కాక క్రియతో, క్రియ అనగానే పని, సత్యము అనగానే వాక్యము, క్రియతోనూ సత్యముతోనూ నన్ను ప్రేమించండి. ఎవరిని? దేవుణ్ణి. ఇప్పుడు దొరుకుతాను చూడండి, మనం జాగ్రత్తగా వినాలి. దీన్ని చెప్తాను ఇప్పుడు, నేను చాలాసేపు చెప్తాను దీన్నే, మీరు బాగా వినాలి. ఇదిగో చిన్నపిల్లలారా, మీరు మాటతో నాలుకతో నన్ను ప్రేమిస్తున్నారు, అది కాక క్రియలతో ప్రేమించే పెద్దవారిగా మీరు ఎదగాలి. ఒక్క మాటలో చెప్పాలంటేనండి, ఈ మాటలతో ప్రేమించే వాళ్ళందరినీ దేవుడు ఏమన్నాడు తెలుసా? చిన్నపిల్లలు మీరంతా. చాలామంది ఏమనుకుంటారంటే, నేను పాట పాడేస్తుంటే దేవుడు పొంగిపోతున్నాడు. పాటలు ఏమని పాడతారండి? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. క్రైస్తవులు అందరూ వాళ్ళ ఇంట్లో ఏదైనా కృతజ్ఞత కూడికి జరిగినప్పుడు ఒక పాట పాడతారు. ఏ పాట చెప్పండి? ఫేమస్ సాంగ్ అది. ఆ పాట పాడకుండా కృతజ్ఞత కూడికి కంప్లీట్ అవ్వదు. ఏం పాట? నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లిస్తాను. అక్కడతో ఆగిపోతే పోలే సర్దుకునేవాడు దేవుడు. ఆగేరా? వేలాది నదులంతా విస్తార తైలంబు నీకిచ్చినా చాలునా అన్నాడంటే సరిపోతుందనా? సరిపోదు తండ్రి అన్నాడు. బాగా వినాలి. మైక్ ఇచ్చారు, పాట పాడుతుంది, చెల్లి పాట పాడుతుంది అనుకోండి, ఏమంటే మంచి ఫ్లోలో ఇవి పాట పాడేసింది. వేలాది నదులంతా విస్తార తైలంబు నీకిచ్చినా చాలునా అన్నది. ఏమంటే ఇది జరిగితే ఆ పాట పాడుతున్నప్పుడు యేసుప్రభు అక్కడికి వచ్చేసాడు. అమ్మ పాట అప్పమ్మ అన్నాడు. ఏం పాట పాడేవమ్మా అన్నాడు. ఏం పాడింది పాటలో? వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చినా చాలునా అని పాడావు కదా. నాకు అంత తైలం అవసరం లేదమ్మా, రేపు 3 రోజుల నుంచి బైబిల్ క్లాసులు పెడతారట, భోజనాలు చేస్తున్నారు, ఒక 15 కేజీలు ఆయిల్ క్యాన్ కొనుక్కుని రా అన్నాడు. కొనుక్కొస్తుందా? వేలాది నదులంత ఇస్తానని పాట పాడుద్దా? మాటలే కదండి. వేలు అనొచ్చు, లక్షలు అనొచ్చు, కోట్లు అనొచ్చు. ఇచ్చేసరికి 500 ఇస్తే ఎక్కువ, 1000 రూపాయలు ఇస్తే ఎక్కువ. ఇప్పుడు దేవుడు ఎంతకాలం అని నీ మాటలతో పొంగిపోతాడు? పాట పాడొద్దు అంటాం లేదు, పాట పాడు, తప్పు కాదు, దేవుని మహింపరచు. కానీ ఎంతకాలము పాటలతో దేవుడు మేముని పొంగిపోతూ ఉంటాడు? నీ మాటలతో ఎంతకాలం పొంగిపోతాడు దేవుడు? మాటలతో మనం ఎప్పుడు పొంగుతామో తెలుసండి. జాగ్రత్తగా వినండి. అక్కడ చిన్నపిల్లలారని ఎందుకన్నాడు ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది వచనం. మాటలతో మనం ఎప్పుడు పొంగిపోతామంటే, మీరు జాగ్రత్తగా వినండి. తల్లులు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టింది కదండి, మీతో పాటు మీ గర్భాన్ని నాకు ఆడపిల్ల పుట్టింది. తల్లికి ఆడపిల్లలు ఎక్కువగా అమ్మని అంటి పెట్టుకుని ఉంటారు. అమ్మ బట్టలు దిగుతుంటే బట్టలు దిగుతానమ్మ అంటారు, అమ్మ గిన్నెలు కడుగుతుంటే గిన్నెలు కడుగుతానమ్మ అంటారు, అమ్మ ఇల్లు ఊడుస్తుంటే అమ్మ నేను ఇల్లు ఊడి చేస్తానంట. చిన్నది ఎంత ఉంటుంది, 3 సంవత్సరాలు పుట్టది, చీపు పెట్టుకుని అలాగ అంటూ ఉంటుంది. అమ్మ బట్టలు ఉతికేస్తూ ఉంటే ఏడు చేస్తూ ఉంటుంది, నేను బట్టలు ఉతికేస్తానంటే అప్పుడు అమ్మ ఏమంటుంది? బాగా వినాలి. బట్టలు ఉతుకుతానని చిన్న బిడ్డ 3, 4, 5 సంవత్సరాల బిడ్డ నేను బట్టలు ఉతికేస్తానంటే అమ్మ ఏమంటుంది? బకెట్ నిండా బట్టలు నానబెట్టి పోయి ఉతుకు అంటదా? అందండి.
ఆ మాట అన్నందుకే ముద్దెట్టేసుకుని, ఆ మాట అన్నందుకే భుజాన్ని వేసేసుకుని ఆ కాలనీ అంతా చెప్తుంది ఆ రోజు ఏమని, నా కూతురు నాకు బట్టలు ఉతికేస్తానంటుంది అక్క, నేను అంటే ఎంత ప్రేమ అక్క, నేను అంటే ఎంత పిచ్చక్క, ఇది పెద్దదైందంటే మొత్తం మీద నన్ను మంచం మీద పడుకోబెట్టేస్తుంది అక్క అంటది. అంతే కదండి, వీళ్ళ ఆశ ఆ మాటలు వినేసరికి వీళ్ళ ఆశ. అది జాగ్రత్తగా వినండి. చిన్నది మాట్లాడితే చాలు మనకు ఆనందం, జాగ్రత్తగా వినాలి. చిన్నది కాబట్టి మాట్లాడితే చాలు. బట్టలు ఉతుకుతాను అంటే చాలు కడుపు నిండిపోద్ది. అమ్మ నేను ఇల్లు తుడుస్తాను అంటే చాలు కడుపు నిండిపోద్ది. మగపిల్లలు ఉంటారు కాస్త ఎదిగిన పిల్లలు, అప్పుడప్పుడు ఎదుగుతాడు వాడు. నాన్న ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళి పాలు తెస్తుంటే, డాడీ నాకు సైకిల్ కొనేసాను నేను తెచ్చేస్తాను పాలు అంటాడు చిన్నోడాడు. నాన్న అంటాడు, అబ్బా నా కొడుకు ఎదిగొచ్చేస్తున్నాడండి, ఆడు కాస్త ఎదిగాడంటే పొలం పనులను ఆడే చేసేస్తాడండి అంటాడు. నిజమే, మాటలకే పొంగిపోతాం. కారణం వాడు వయసు ఎంత, చిన్నోడు కనుక. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ చిన్నపిల్ల పెద్ద పిల్ల అయింది. 20 సంవత్సరాలు వచ్చాయి. అమ్మ అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటే, అమ్మ బట్టలు ఉతకమంటావా అంటది. ఆ మాటకు పొంగిపోద్దా, నోరు మూసుకుని బకెట్ పెట్టుకుని బట్టలు ఉతికంటదా? ఇప్పుడు చెప్పండి. అప్పుడు మాటలకు పొంగిపోద్దా పెద్దదైన తర్వాత? బట్టలు ఉతికి ఆరేసి అప్పుడు చెప్పు, నాకు ఈ మాటలు, ఈ వెనకాల నన్ను ఏమంటారు దూపం వేసే మాటలు నాకు, అంతే కదా దాన్ని ఏమంటారు, దూపం. ఉతకమంటావా, చేయమంటావా, వెళ్ళమంటావా? వెళ్ళేవాడు ప్రేమ ఉన్నవాడు వెళ్ళమంటావా అని అడగడు, వెళ్ళొచ్చేస్తాడు. నాన్న నేను వెళ్ళొచ్చేస్తాను మార్కెట్కి, నాన్న నేను వెళ్ళొచ్చేస్తాను పనికి, అమ్మ నేను బట్టలు ఉతికేస్తాను, అమ్మ నేను తుడిచేస్తాను. జాగ్రత్తగా వినాలి. చిన్నప్పుడు ఉతకమంటావా అంటే పొంగిపోయిన నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత ఎందుకు పొంగటం లేదో నాకు చెప్పాలా? బాగా ఆలోచించుకోండి. ఎందుకు పొంగలేదు? అప్పుడు చిన్నపిల్ల, ఇప్పుడు పెద్ద పిల్ల. నేను అడుగుతున్నాను, బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో నువ్వు చిన్నపిల్లవే దేవుడికి. శిశువు అన్నాడు కదా, బాప్తిసం తీసుకున్న వాళ్ళు బైబిల్ ప్రకారం ఏమన్నాడు? శిశువు. ఎంతకాలం శిశువు? ఎంతకాలం నేనేమి చెల్లింతును, ఎంతకాలం నేనేమిత్తును? ఎంతకాలం అంటే ఇది వచ్చిన కొత్తలో నువ్వు ఇంకా వాక్యంలో బలపడలేదు కనుక పాటలు పాడితే ఆనందపడిపోతాడు, మాటలతో ఆనందపడిపోతాడు. బాప్తిస్మం తీసుకుని 20 సంవత్సరాలు అయింది, బాప్తిస్మం తీసుకుని 30 సంవత్సరాలు అయింది. దేవుడిలోనికి 30 ఏళ్ళు, దేవుడిలోనికి 20 ఏళ్ళు, దేవుడిలో నీకు 50 ఏళ్ళు. ఎంత వయసు వచ్చినా చేయమంటావా, ఇమ్మంటావా, దేవా స్తోత్రం పొంగిపోతాడా? అందుకే ఇలాంటి నాటకాలు వేసే వాళ్ళు అందరికీ దేవుడు పెట్టిన పేరేంటో తెలుసండి? అక్కడ స్టార్టింగే ఆ పదం బాగా గుర్తుపెట్టుకోమన్నాను. ఏం పదం అక్కడ? మీకు ఒక నమస్కారం మరగుజ్జులారా అంటున్నాడు. మరగుజ్జు అంటే అర్థం ఏంటి? వయసు ఉంది కానీ బాడీ లేదు, ఎదగటం లేదు. క్రైస్తవ్యంలోకి వచ్చి 30-40 ఏళ్ళు విశ్వాసమే. దేవుడికి ఒక మీటింగ్ పెట్టింది లేదు, ఒక సభ చేసింది లేదు, ఒక కార్యక్రమం చేసింది లేదు, దేవుడికి ఉపయోగపడింది లేదు. వస్తున్నారు వెళుతున్నారు. వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా ఎప్పుడు మీరు నన్ను ప్రేమిస్తారు? ప్రేమించటం అంటే ఏంటి? చిన్నపిల్లలారా. ఇప్పుడు చదవండి, అది అప్పుడు బాగా అర్థమవుతుంది ఆ వచనం. ఇప్పుడు చదవండి అది. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ, కాక అంటే ఆ మాటలకి నాలుగు ఒక నమస్కారం, కాక క్రియతోనూ సత్యం వాక్యంతోనూ మీరు నన్ను ప్రేమించండి. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుడి కొరకు మనం పని చేయటమే ప్రేమ. మళ్ళా చెప్తున్నాను, దేవుడి కొరకు నువ్వు పని చేయటమే ప్రేమ. ప్రేమండి, పని చేయటం ప్రేమండి. ఏమంటే నేను నిజంగా ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తానండి. ఇది సడన్గా జరిగింది, ప్లాన్ ఏమీ కాదు. మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం, షూటింగ్ తీస్తుంటే ఆ షూటింగ్ తీస్తున్న తమ్ముడు గిద్యోన్ ఎక్కడ ఉన్నాడు, స్టేటస్ పెట్టుకున్నాడట మేము ఎలా షూటింగ్ చేస్తున్నామని. అది తమ్ముడు చూశాడు, శాన్యో అనే మీరు ఏదో సినిమా తీస్తున్నారట కదా, నాకు ఎడిటింగ్ వచ్చు కదా, నేనే చేస్తాను. తమ్ముడే అడిగాడండి. నేను పొంగిపోయాను హృదయంలో. ఆ వీడియో నేను చేస్తానన్న ఎడిటింగ్, మీరు మా దగ్గరకు వచ్చేయండి, ఎలాగో వస్తారు కదా, 2-3 రోజులు ఉంటారు కదా, సంఘానికి వాకింగ్ కూడా చెప్పండి. ఆ చిన్నోడు ఆలోచనకి నేను చాలా ఆనందపడిపోయానండి. ఓ పక్క ఉదయం మీ పని అవుతుందన్న, రాత్రి పక్క సంఘానికి వాక్యం చెప్తే సంఘం బలపడుతుందన్న. ఎంత మంచి ఆలోచన చూసారు అది. నేనే పని చేస్తాను రండి, నేనే చేస్తాను రండి. పని దేవుడు దేంతో ఆనందపడతాడు? పనండి కష్టంతో ఆనందపడతాడండి దేవుడు. అంతే కదండి. ఇందాక మీకు చెప్పాను కదా ఉదాహరణ, అమ్మకు బట్టలు ఉతికితే కదండి
నా కూతురు ఎదిగొచ్చింది అంటది, చేయమంటావా అమ్మ, తొడవమంటావా అమ్మ, బద్ధకస్తురాలండి అంటదా అందా అనో మాట అంటది. ఎక్కడైతే నేను ఏదో కన్నాను కనుక నాకు తప్పదు కనుక ఇలా ఏదో సహించుకుంటున్నానమ్మా, నీకు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అంటది. ఎక్కడ తెలుస్తుంది? మీ అత్త నడ్డొంచి నీతో బట్టలు ఉతికిస్తుంది. ఇక్కడ నేనైనా చిన్న చిన్న టవలు చిన్న చిన్నవి ఇస్తాను, అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద వేసేస్తుంది. జాగ్రత్త, నేర్చుకోలేదా నీ పని అయిపోద్ది అంటది. పని కదండి ఆనందాన్ని ఇచ్చేది, పని కదండి సంతోషాన్ని పెట్టేది, పని కదండి దేవుడిని ఆనంద పెట్టేది. పని క్రియతోనూ సత్యముతోనూ దేవుడిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడే ఉంది అసలు విషయం. పని జరగాలంటే ఊరకనే జరగదండి, ఖర్చు అవుతూ ఉంటుంది. అవుదా? మేము సినిమా తీసాం, మీలో చాలామంది చూసుంటారు, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. తండ్రి గారు చెప్పిన మాటలు ఒక సినిమా రూపంలో, వీడియో రూపంలో ఉంటే అందరూ చూస్తారు అని చాలా కష్టపడ్డామండి. దానికైన ఖర్చు ఎంత తెలుసండి? 6.5 లక్షలు. పని చేయాలని ఆశ ఉంటుంది, కానీ వెనకాల ఏమవుతూ ఉంటుంది? ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? కష్టపడి ఎవరో పని చేస్తే ఆ వచ్చిన కష్టార్జితంతో అక్కడ దేవుడి కోసం ఏం జరుగుతుంది? పని జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, ఇది దేవుడు కోసం నువ్వు కష్టపడిన డబ్బులు అట్టుకొచ్చి దేవుడు పనికిస్తున్నావు. ఇందాక నేను అనౌన్స్మెంట్లో ఉన్నప్పుడు ఒకటి గమనించాను, భోజనాలు జరుగుతున్నాయంటే అక్క ఏమన్నా బియ్యం బస్తా కొన్నదట. కష్టం కదండి అవి. ఆవిడ కష్టంతో వస్తున్న ప్రజలకి భోజనాలు పెట్టడానికి బియ్యం బస్తా ఇచ్చింది. ఇంకొకరు ఎవరో బియ్యం ఇచ్చారట. అంటే వాళ్ళ కష్టార్జితం ఇస్తున్నారు, అక్కడ వాళ్ళ కష్టం ఇస్తున్నారు. కష్టంతో అక్కడ ఏం జరుగుతుంది? పని జరుగుతుంది. జాగ్రత్తగా వినాలే. ఇప్పుడు దేవుడు కొరకు నువ్వు కష్టపడింది పట్టుకొచ్చి దేవుడికి ఇస్తూ ఉంటే, దేవుడు పనిని జరిగిస్తూ ఉంటే, దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు ఎంత మంచోడురా, నా కోసం బియ్యం ఇస్తావా, నా కోసం డబ్బులు ఇస్తావా, నా కోసం వస్తువులు కొంటావా, నా సభలకు నీ కష్టార్జితం నువ్వు దాచుకున్న నీ కష్టార్జితం అంతా నా సభలకు లక్షలు ఖర్చు పెడతావా? విడిచిపెడతాడండి ఇలాంటి వాళ్ళని. అసలే దేవుడికి పాప అంటేనే ఇష్టం, పాపాత్ముడంటేనే పిచ్చిగా ఇష్టపడేది కన్నతండ్రి. పని చేస్తున్నవాడిని ఇంకెంత ప్రేమిస్తాడు? మీరు ఆలోచనకు విడిచిపెడతాను. పని చేస్తున్నవాడిని ఇంకెంత ప్రేమిస్తాడు? ఎంత ప్రేమించాడో తెలుసండి? ఒక మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. ఇలా పని చేస్తున్న వాళ్ళ గురించి ఉండబట్టలేక దేవుడు ఒక మాట రాయించేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మీరు చూడండి. అయితే ప్రియులరా, మేము ఎలాగూ చెప్పుచున్నాను, మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. మీరు చేసిన కార్యమును, అక్కడ కామ పెట్టాడు చూసారా? మీరు ఏం చేశారట దేవుడికి? కార్యాలు. ఎవరు చేస్తారు కార్యాలు? ఆయన్ను ప్రేమించిన వారే చేస్తారు, అందరు చేయరు. జాగ్రత్తగా వినాలి. ఆయన్ను ప్రేమించిన వాడు ప్రేమించటం అంటే ఆయన కోసం కార్యం చేయటం. ఒక మీటింగ్ పెట్టారా, ఒక సభ పెట్టారా, ఒక గృహకోడికి పెట్టారా, సంఘానికి ఏదైనా ఆసరాగా నిలబడుతున్నారా, లేదా సేవకుడి కుటుంబానికి ఏదైనా సహాయం చేస్తున్నారా, సంఘంలో ఏమైనా వస్తువులు కొంటున్నారా, సువార్తకు వెళుతున్నారా, సువార్తకి ఇస్తున్నారా, ఇదంతా దైవ కార్యాలండి. ఇవన్నీ దైవ కార్యాలు. మన కార్యాలు 100 ఉంటాయి, అవి అసలు కౌంట్లోకి రావు. ఏమంటే చాలామంది అండి దేవుడి కోసం ఏదైనా కార్యక్రమం చేస్తానో ముందుకు రండి అంటే, మా స్థితి బాగోలేదు బ్రదర్ అంటారు. నిజంగా చెప్తున్నానండి, ఆ స్థితి బాగోలేదు అన్న వాళ్ళ ఇంట్లో కొద్ది సంవత్సరాల తర్వాత కూతురు పెళ్లి జరుగుతుంది. ఎలా జరుగుతుంది చూడండి. మా స్థితి బాగోలేదు బ్రదర్, ఏదో అలాగా పందిరేసి ఆ ఊరు చివర 4 ఏమంటే భోజనాలు పెట్టి ఏదో చిన్నగా అలాగా 20,000లో పెళ్లి చేసాం అంటారా? పెళ్ళి ఎలా జరుగుద్ది? గ్రాండ్గా. ఎలా చేశారక్క, బాగోలేదన్నారు కదా, 4 లక్షలు అప్పు చేసాం అంటది. కూతురు పెళ్ళికి ఎన్ని లక్షలు అప్పు చేస్తారట? 4 లక్షలు. దేవుడికి ఎప్పుడైనా దేవుడి సభ జరుగుతుంటే 10,000 ఇచ్చారా? బాగా ఆలోచించుకోండి. అప్పుడు మనల్ని ఎవరిని ప్రేమిస్తున్నట్టు ఎక్కువగా? కూతురి కంటే బాగా దేవుణ్ణి ప్రేమించాలి, తల్లి కంటే బాగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇది బైబిల్ చట్టం, మీకు తెలుసు కదా. అలా ఎవరైనా ప్రేమించకపోతే వాళ్ళు నాకు పాత్రులు. ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? ఎవరిని బాగా ప్రేమిస్తున్నాం మనం? బాగా ఆలోచించండి. ఎవరి మీద బాగా ఇష్టం మనకి? దేవుడి మీద.
ఇక్కడ ఉన్న చెప్తున్న వాళ్ళండి నిజంగానండి ఈ అధ్యాయం అంతా మీరు హెబ్రీ పత్రిక చదువుతానండి, చాలామంది అండి సంతోషంగా దేవుడి కోసం ఆస్తులు కోల్పోవడానికి సైతం ఇష్టపడ్డారట, సంతోషంగా. అలాంటి వాళ్ళ గురించి చెప్తే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో 10వ వచనం అండి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకు చెప్తున్నాడు ఇలాగా? ఇదిగో మీరు కార్యాలు చేశారు కదా, మీరు తన నామము పైన ప్రేమతో మీరు చాలా త్యాగాలు చేశారు కదా, దానిని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటే అర్థం ఏంటి చెప్పాలి నాకు? దేవుడు మరిచిపోడు, మీకు అన్యాయం చెయ్యడు అంటే అర్థం ఏంటి? చేసిన దానికి దేవుడు తిరిగి మరలా ఏదో ఇస్తాడు, సిద్ధం చేస్తున్నాడు. అదే మీరు కొరింథీ పత్రికలో చదువుకున్నారు. ఏమని? దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఇక్కడ చూడండి కనెక్షన్, ఈ 2 వచనాలు. ఇదిగో తన నామమును బట్టిన చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా మనకి సహాయం చేశారనుకోండి, ఏమంటే మీరు ఏదో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక 10,000 అప్పిచ్చారనుకోండి, అప్పుడు మీరు చెప్పే మాట ఏంటి చెప్పాలి? ఏమంటారు మీరు? అన్నయ్య ఈ కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నాం, ఎప్పటికీ ఈ మేలు మేము మర్చిపోం అంటే అర్థం ఏంటి? ఎప్పటికైనా తిరిగి మరలా మరొక మేలు మేము మీకు చేస్తాం, అంతే కదండి. కూతురు పెళ్ళికి ఏమైనా అప్పిచ్చారనుకోండి, వాళ్ళ కూతురు పెళ్ళి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పట్టుకెళ్ళి ఇస్తావరా ఇవ్వరా? మీరు చూడండి, మన ఈస్ట్ గోదావరిలో ఇది ఒక భలే ఉంటుందండి, ఇది ఒక సిస్టమ్. ఏంటి సిస్టమ్? మేనకోడలకి ఏదన్నా మెచ్యూర్ ఫంక్షన్ అయినా, అన్న కూతురికి పెళ్ళి అవుతున్నా ఎలా పెడతారు కానుకలు? ఇక్కడ నక్లెస్లు, వెండి, బంగారం, అబ్బబ్బబ్బా, అసలు బీరువాలు కొనే వాళ్ళు ఉంటారు, మంచాలు కొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి మంచం కొన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో కుమార్తె పెళ్ళైనప్పుడు మీరు ఏం కొంటారు చెప్పండి? చిన్న ఫ్యాన్ ఒకటి కొనుక్కెళ్తారా? అబ్బబ్బబ్బా, వాళ్ళ మంచం కొన్నారంటే ఈసారి మనం మంచం పైన పరుపు 2 ఇవ్వాల్సిందే అంటది ఈవిడ. ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తారా ఎవరండి? మీకు తెలుసో లేదు, ఇటు సైడ్ ఒక సిస్టమ్ ఉంటుంది. పెళ్లి జరుగుతున్నప్పుడు అండి, పెళ్లి దగ్గర ఒక పుస్తకం వేసుకుని కూర్చుంటాడు ఒక ఆయన. ఏం రాస్తాడు అందులో? ఎందుకు రాస్తున్నాడు చెప్పండి? ఇచ్చినవన్నీ బ్యాగ్లో వేసుకోవచ్చు కదా, పేరు ఎందుకు రాస్తున్నాడు? మరలా వాళ్ళకి పెట్టాలనుకున్నప్పుడు రే పుస్తకం తీరా, ఆ పుస్తకం తీస్తే ఆయన ఎంత వేసాడో చూడరా, 500 వేసాడు. ఇప్పుడు ఎంత వేస్తాడు? 500కి 100 కలిపి 600 వేస్తాడు. తక్కువ వేస్తారా ఎక్కువ వేస్తారా? ఎక్కువ వేస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడి కోసం మీరు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చారనుకోండి, రైస్ బ్యాగ్ ఇస్తాడా దేవుడు? నువ్వే ఎక్కువ ఇస్తుంటే దేవుడు, మీరు నా నామమును బట్టి చేసిన కార్యాన్ని కానీ చూపిన ప్రేమను కానీ మరుచుటకు నేను అన్యాయస్తుడిని ఏదో ఇస్తాడండి. ఎలాగొంది అన్ని చదువుతుంటే మీకు ఏదో ఇస్తాడని ఉంది కానీ ఏమి ఇస్తాడో తెలియటం లేదు, అంతేనా? ఈ వచనాలు అన్నింటిలో ఊరించి ఇస్తాడు, సిద్ధపరుస్తున్నాడు, చేస్తాడు, ఇస్తాడు. ఏమిస్తాడు? ఇంతకీ ఏమిస్తాడు? ఇచ్చేది ఎలా ఉంటుందట? నీ కన్ను చూడలేనంత పెద్దది, నీ చెవికి చెప్పినా తట్టుకోలేనంత పెద్దది. పోనీ హృదయంతో ఒకసారి ఊహిద్దామంటే అది నీ ఊహకు ఏంటది? ఇంతకే ఏంటండి? ఏంటో తెలుసా? యేసుప్రభు చెప్పాడు, యోహాను సువార్త, బైబిలే చూసుకోవాలి, ఏం కథలు చెప్పకూడదు కదా. బైబుల్ ఆన్సర్ టు ది బైబిల్. ఏమండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చూడండి బైబిల్లో. యోహాను సువార్త జాగ్రత్తగా వినండి, ఇది జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చెప్తాను, ఒక 20 నిమిషాలు ఇక్కడే ఉంటాను నేను, మీరు జాగ్రత్తగా చదువుకోండి, అక్కడ చాలా పెద్ద విషయం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం ఏమండి 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తండ్రైన దేవుడు తన ఇంట ఏమంటే తండ్రైన దేవుడు ఇల్లేది పరలోకం. అక్కడ తండ్రైన దేవుడు ఏం కట్టాడట? ఎన్ని కట్టాడని ఉంది అక్కడ? అనేకం. ఎందుకు కట్టాడు? అందరూ వచ్చేస్తారనుకున్నాడండి అమాయకుడు పాపం నాన్న. భూమి మీదకి వెళ్తున్నారు కదా నా పిల్లలందరూ, నా దగ్గరికే వచ్చేస్తారని చెప్పి అందరి కోసం అనేక నివాసాలు తండ్రైన దేవుడు ఏం చేశాడట? ఏర్పాటు చేశాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. జాత చదవండి, జాత చదవాలి.
లేని ఎడల నేను మీతో చెప్పుదును. అదండి, అక్కడ ఒక పదం వచ్చింది చూడండి. ఏం పదం? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఎవరికి సిద్ధం చేస్తాడు యేసుప్రభు ఇంతకీ? అందరికీనా? ఎవరు చెప్తున్నాడు ఆ మాట? అపోస్తులకు చెప్తున్నాడు. అపోస్తులారా, మీరు సర్వము విడిచిపెట్టేశారు కదా నా కోసం. అమ్మనాలు విడిచిపెట్టారు కదా, కుటుంబాలు విడిచిపెట్టారు కదా, ఆ అవసరమైతే నా కోసం ప్రాణాలు పెట్టడానికి సహితం సిద్ధపడుతున్నారు కదా. అలా సిద్ధపడుతున్న మీకోసం నేను సిద్ధం చేయాలి కదా. మరి ఏం సిద్ధం చేస్తున్నాను? పరలోకములో మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఇక్కడ ఆగాలండి, ఇక్కడ ఆలోచించాలండి. ఇంతకినట భూమి మీద దేవుడు కొరకు పనిచేసిన వాడికి, తన్ను ప్రేమించిన వాళ్ళకే కదండి ఇదంతా. భూమి మీద దేవుడు కొరకు పనిచేసి కష్టపడిన వాళ్ళందరికీ దేవుడు ఏం సిద్ధం చేస్తున్నాడు? పరలోకములో స్థలము సిద్ధం చేస్తున్నాడు. ఇది చదువుకుంటే చిన్నగా ఉంటుంది, చదవటం కాదు, ఆలోచించాలా. నేను ఇప్పుడు ఆలోచనలు తీసుకెళ్తాను మిమ్మల్ని. పరలోకములో స్థలం, పరలోకపు స్థలం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాడు. ఆ స్థలము యొక్క గొప్పతనం తెలియాలంటే భూమి మీద స్థలాల గురించి మీకు తెలియాలా? మన ఊరు రామచంద్రపురం అండి. ఏమండి, ఇది రామచంద్రపురమేనా? రామచంద్రపురం. ఇక్కడ ఈ లోపలికి సెంటు నేల ఎంత రేటు ఉంటుంది? పురుషులు చెప్పండి. రామచంద్రపురంలో సెంటు నేల నేను 2 సెంట్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. రేట్ ఎంత ఉంటుంది? ₹1,00,000 ఉందా? 50,000 ఉందా? 2 అమ్మో, డెవలప్ అయింది ఇది కూడా. అయితే 2 లక్షలు అనుకోండి. 5 లక్షలా? పోను 5 లక్షలు అండి. సెంట్ నేల ఎంత? 5 లక్షలు. 2 సెంట్లు కొనాలంటే ఎంత అవుతుంది? 10 లక్షలు. ఎక్కడ? రామచంద్రపురంలో. విజయవాడలో బస్ స్టాండ్ పక్కన కావాలి నాకు 2 సెంట్లు. ఇప్పుడు చెప్పాలి అక్కడ రేట్ ఎంతో. ఎంత ఉంటుంది? సెంట్ ఎంత ఉంటుంది? ఇక్కడ 5 లక్షలు అండి, అక్కడ 50 లక్షలు ఉంటుంది. ఎక్కడ? విజయవాడ బస్ స్టాండ్ పక్కనే. వెరీ గుడ్. ఇప్పుడు నాకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావాలి. ఎంత ఉంటుంది? బాగా ఆలోచించాలి మీరు. ఇప్పుడు భలే బిట్ వస్తుంది బయటికి, బాగా ఆలోచించండి మీరు. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో చిరంజీవి గారు ఇంటి పక్కన కావాలి నాకు. ఎంత ఉంటుంది? సెంటు 100 కోట్లు ఉంటుంది. మీకు తెలుసు లేదో? 50 కోట్లు 100 కోట్లు ఉంటే కానీ అక్కడ ఇల్లు కట్టలేరు, కొనలేరు, ఆడ పక్కన ఎవడు ఉండలేరు. కోటీశ్వర్లు ఉంటారు అక్కడ. బాగా వినాలి ఇప్పుడు. ఏమండి, ఇక్కడ అదే స్థలం 2 సెంట్లే, విజయవాడలోనూ 2 సెంట్లే, జూబ్లీ హిల్స్లోనూ 2 సెంట్లే. స్థలం మారటం లేదు, కానీ ఏం మారిపోతుంది? రేటు మారిపోతుంది. దేనిని బట్టి రేటు పెరిగిందో నాకు చెప్పాలా, బాగా ఆలోచించుకోండి. రామచంద్రపురంలో 10 లక్షలు ఎందుకు అయింది 2 సెంట్లు? ఏమంటే విజయవాడ వెళ్ళేసరికి ₹1,00,00,000 ఎందుకు అయిపోయింది? అక్కడికి వెళ్ళేసరికి 50 కోట్లు 100 కోట్లు ఎందుకు అయిపోయింది? స్థలం పెరగటం లేదు, రేటు పెరుగుతుంది. దేనికో చెప్పాలి, బాగా ఆలోచించండి. ఎందుకు పెరిగిందో తెలుసా? సదుపాయాలు పెరిగాయి కాబట్టి. అవునా కదా? రామచంద్రపురంలో మీకు పక్కన బస్ స్టాండ్ ఉందా? పద్ధతి లేదు. కానీ విజయవాడలో పక్కనే ఉంటుంది రైల్వే స్టేషను, అక్కడే ఉంటుంది. మీకు రైలు వస్తుందా మీ ఇంటి దగ్గరికి? మనకి ట్రాకే లేదు ఇక్కడికి. సరిగా ఆలోచిస్తే నా చిన్నప్పుడు మొదలెట్టారు ఆ గోదావరి బ్రిడ్జ్ మీద ట్రాకు. చిన్నప్పుడు నెక్కర్లు వేసుకుని తిరిగాను, హైదరాబాద్ వెళ్ళిపోయాను, కానీ అది ఆ ట్రాక్ అలాగే ఉంది. మనకి ఇక్కడ రాదండి, ఇక్కడ రావు, వసతులు లేవు, ఓ ట్రైన్ లేదు, ఒక ఫ్లైట్ ఎక్కుదామంటే ఇక్కడికి ఒక ఎయిర్పోర్ట్ లేదు. అదే మీరు హైదరాబాద్ విజయవాడలో ఉన్నారనుకోండి, పక్కనే గన్నవరంలో ఏముంది? ఎయిర్పోర్ట్ ఉంది. రేట్ ఎందుకు పెరుగుతుంది చెప్పండి? ఇప్పుడు బాగా ఆలోచించుకోండి. రేట్ ఎందుకు పెరుగుతుంది? వసతులు సదుపాయాలు ఉన్నాయి కనుక అక్కడ దానికి ఏముంది? సువార్తలు చేయండి, చిన్న చిన్న కార్యాలు చేయండి, భక్తిగా బ్రతకండి, మీకు నేను ఏం సిద్ధం చేస్తాను? ఇప్పుడు చెప్పండి, కోట్లు గడించి జూబ్లీ హిల్స్లో స్థలం ఉన్నవాడు గొప్పవాడా? చిన్న చిన్న మీటింగులు పెట్టుకుని పరలోకంలో స్థలం పొందుకుంటున్న మనం గొప్పవాళ్ళమా? ఎవరు గొప్పవాళ్ళు? ఇందాక వచ్చిన ప్రశ్నకి ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చిన్న మీటింగ్ పెడితే పరలోకంలో దేవుడు ఏం సిద్ధం చేస్తున్నాడు? పరలోకపు స్థలం. ఎలాగుందండి మీకు? ఎలాగుందో కానీ ఇది నేను ఆలోచించినప్పుడు బుర్ర వేడెక్కిపోయిందండి. ఏంటి మీటింగ్లు పెట్టుకుంటే పరలోకంలో స్థలమా?
వాక్యం చెప్తే పరలోకంలో స్థలమా? దేవుడి కొరకు బ్రతికేస్తే పరలోకంలో స్థలమా? అబ్బబ్బబ్బా, ఎవరిస్తారండి ఈ ఆఫరు? ఎవరిస్తారు? ఎవడు మీకు తెలుసో లేదో, భూమి మీద ఏ మనిషి అయినా ఏదైనా ఇస్తాడు, కానీ స్థలాలు మాత్రం ఎవడు ఇస్తాడా? ఇస్తాడండి? మీరు ఎవరికైనా సహాయం చేసి మీ స్థలం కొంచెం రాసి ఉండాలండి, ఆ దరిదాపులో కూడా రానివాడు. నువ్వేమన్నా నైట్ ఏమైనా చంపి స్థలం రాయం చేసుకుంటావేమని. హీరో సాయి ధరమ్ తేజ్ మీకు తెలుసు కదండి, చిరంజీవి మేనల్లుడు. ఆయనకి హైదరాబాద్లో ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందండి. చావుబతుల్లోకి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున బైక్ వేసుకుని వచ్చాడు, స్కిడ్ అయి పడిపోయాడు, రక్తం కారుతుంది. ఆ టైంలో పేద ఆటో డ్రైవర్ అండి, ఎవరో సామాన్యుడు పడిపోయాడు అనుకుని ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు. అతనికి తెలియదు హీరో అని. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత సమయానికి తీసుకొచ్చారండి, లేదంటే చచ్చిపోయేవాడు అన్నారు. ప్రాణాపాయంలోంచి బయటకు వచ్చాడండి, మళ్ళా మామూలుగా అయిపోయాడు. అప్పుడు ఆ స్థితి మామూలుగా అయిపోయిన తర్వాత నన్ను ఎవరు రక్షించారని ఎంక్వైరీ చేస్తే ఆటో అతను వచ్చాడు. ఏమంటే అతనికి కోట్లు ఉన్నాయండి, ఒక సినిమా తీస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారు అతనికి. ఆ వచ్చిన అతనికి స్థలం ఇచ్చాడు అనుకుంటున్నారా? కాపాడినందుకు, ప్రాణాలు కాపాడినందుకు. ఇల్లు ఇచ్చాడు అనుకున్నారా? పొలం ఇచ్చాడు అనుకున్నారా? ఏమి ఇవ్వలేదండి. 4 లక్షలు చెక్ ఇచ్చి పంపించేశాడు. ఏం కాపాడితే? ప్రాణాలు కాపాడవు కదా. ఇప్పటి నుంచి నేను సంపాదించే కోట్లన్నీ నువ్వు ప్రాణాన్ని కాపాడటం వల్ల కదా నేను ఈ కోట్లు సంపాదిస్తున్నాను, జూబ్లీ హిల్స్లో మా ఇల్లు తీసుకో అనడా? ఇస్తారండి ఎవరైనా? ఇల్లులు, ఆస్తులు, పొలాలు ఎవరు ఇవ్వరండి. కానీ దేవుడు ఎంత మంచి చూడండి, ఎక్కడ స్థలం ఇస్తానంటున్నాడు. చిన్న విషయం అది, మీరు చెప్పండి, చిన్న విషయమా? నేను అందుకే చెప్పాను ప్రారంభపు మాట ఏమని, దేవుడు తన్ను ప్రేమించి కార్యాలు చేస్తున్న వాళ్ళకి ఏమి సిద్ధపరిచాడో అది కంటికి కనబడదు. పరలోకంలో స్థలం ఎవరికైనా కనబడుతుందా? ఇప్పుడు ప్రేమ అన్నయ్య ఉంటున్న ఇల్లు ఇది చిన్నదే, అన్నయ్యకి పరలోకంలో స్థలం ఉంది, ఎవరికి కనబడుతుంది? చేయొద్దండి, ఇక్కడ కనబడుతుందా? ఎవరికి కనబడదండి. కంటికి కనబడదు, చెవికి వినబడదు. ఒకసారి ఆలోచించండి, అది ఎంత ఉంటుందో. హృదయానికి గోచరం కాదు అని ఎందుకు చెప్పాడు తెలుసండి? నాకు టైం అయిపోయింది కానీ ప్రతిదీ వివరించాలని ఉంటుంది. హృదయానికి గోచరం కాదు, నువ్వు హృదయంతో ఎంత తలకిందులుగా తపస్సు చేసినా అర్థం కాదని ఎందుకు చెప్పాడు తెలుసండి? అసలు పరలోకపు అంటే ఎంత ఉంటుందో మీకు అర్థం కావాలంటే, దేవుడు ఎంత ఉన్నాడు చెప్పండి? దేవుడు సైజ్ ఎంత? ఆకాశం నా సింహాసనము, భూమి పాదపీఠం. పైకి ఎంత ఉంటుంది బాడీ? తెలీదు, జాగ్రత్తగా వినాలి. దేవుడే అంతుంటే దేవుడు కడుపున పుట్టిన కొన్ని కోట్ల మంది పిల్లలు పరలోకంలో ఉంటారు, వాళ్ళే సైజులో ఉంటారు. ఆయనతో సమానంగా కాకపోతే ఆయనలో సగమైనా ఉంటారా? ఇప్పుడు అంతమంది పిల్లలు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? నినేవే పట్టణస్తులు అందరూ మారిపోయారు కదండి, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకానికి. కొన్ని లక్షల మంది కదండి నినేవే పట్టణస్తులే. అలాగా ప్రతి తరంలోనూ మారిన నీతిమంతులు కొన్ని కోట్ల మంది పరలోకంలో ఉంటే, అన్ని కోట్ల మందికి అంత పెద్ద పెద్ద రూపాలతో ఉన్న వాళ్ళకి ఉండే లోకం, పరలోకం సైజు ఎంత ఉంటుందో ఆలోచించండి. అందుతుందా మీ బుర్రకేమైనా? అందుకే అన్నాడు ఆయన, నువ్వు ఎక్కువగా ఆవేశపడక నాయన, నీకు అదేమో అర్థం కాదు, అక్కడికి వచ్చి చూసి తెలుసుకుంది. కానీ అప్పటి వరకు మాత్రం నువ్వేం నమ్మాలంటే నీ కోసం స్థలం ఉందని మాత్రం నమ్ము. నమ్మి భూమి మీద నన్ను ప్రేమించి నా కోసం నువ్వేం చేయాలి? కార్యాలు చేయి. బాగుందండి. మీటింగ్లు పెడితే పరలోకంలో స్థలమా? పిచ్చోడిని అయిపోయింది నేనైతే. 30,000 40,000 పెట్టి మీటింగ్ పెడితే పరలోకంలో స్థలమా? దేవుడి కోసం అప్పుడప్పుడు కానుకలు ఇస్తే పరలోకంలో స్థలమా? నీతిగా భక్తిగా బ్రతికిస్తే పరలోకంలో స్థలమా? అప్పుడప్పుడు చూడండి, గవర్నమెంట్ సెంటు స్థలం ఇస్తానని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది. అక్కడ చూడండి జనం ఎలాగుంటారు, మాకే కావాలి మాకే కావాలి మాకే కావాలి. తొక్కేసుకోరండి, సెంటు స్థలం ఇస్తున్నామంటే. ఓ నాయన, ఈ రామచంద్రపురంలో సెంటు స్థలానికి తొక్కేసుకుంటే పరలోకంలో స్థలానికి ఎంత ఎంత గొప్పదండి ఆ స్థలం. ఆలోచించలేదు, ఎవరు ఆలోచించలేదు. ఏదో పరలోకంలో స్థలం అంటే అలా చదువుకుని వదిలేశారు తప్ప, లోతుగా ఆలోచించండి, బుర్ర వేడెక్కిపోద్ది. పరలోకపు స్థలం కావాలి అంటే భూమి మీద దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. చివరిగా చదువుకుని ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనం స్టార్ట్ అయిన వచనం తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. అది పరలోకం, నిత్య జీవం, పరలోకపు స్థలం. ఇంకొక వచనం చూస్తారా? యాకోబు గారు రాసిన పత్రిక రండి,
యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారి కొరకు వాగ్దానము చేసిన జీవ కిరీటం. తన్ను ప్రేమించే వారి కొరకే, పరలోకం అందరికి కాదు. మళ్ళా పరలోకపు స్థలం అందరికి కాదు. చాలా మంది ఏమనుకున్నారు, నమ్ముకున్న వాళ్ళందరికీ పరలోకాన్ని మోసం చేశారు ఎంతకాలం. మాయబోధలు అవన్నీ, మోసపోతారు. ప్రేమిస్తేనే పరలోకం, తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తేనే పరలోకం. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం నువ్వు ప్రాణం పెడితేనే పరలోకం. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం నీ దేహం ఇస్తేనే పరలోకం, నీ కష్టం ఇస్తేనే పరలోకం. తిరిగి ప్రేమించిన వాడు ఎవ్వడు పరలోకానికి రాడు. మన బోధ సరిగా ప్రపంచానికి అర్థం అవ్వలేదండి. ఈ సత్యం చెప్తుంటే అందరూ బైబిల్లో ఉన్న ఈ సత్యాలు చెప్తుంటే మనకి వేసిన ట్యాగ్ ఏంటో తెలుసా? అది జైశాలి గారి బోధ అని అంటారు వీళ్ళు. జైశాలి గారి బోధ ఏమంటే వాక్యంలో ఉన్న బైబిల్ బోధ మీరు చెప్పండి. ఎవరికి ఇస్తానంటారంటే పరలోకం. ప్రభువు తనను ప్రేమించు వారి కొరకు వాగ్దానము చేసిన జీవ కిరీటం. పరలోకంలో స్థలం కావాలా? ప్రభువును ప్రేమించు. ఇక్కడ 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు. ఎందుకంటే లోకంలో మనకి ఏమి లేకపోయినా పర్వాలేదు, పరలోకంలో స్థలం ఉంది కనుక మనం ఎవరమాట. చూసారండి వచనాలు ఎలా ఉన్నాయో, భలేగా అర్థమవుతాయి ఇలాగ ఆలోచిస్తే. మనం లోకంలో దరిద్రులు వేనంటే మనం చూసినప్పుడు ఏమనుకుంటారండి, వీళ్ళకి దేవుడు పిచ్చి పట్టిందండి, అన్ని దేవుడికే పెట్టేస్తారండి, తినడానికి తిండి ఉండదండి, దేవుడు ప్రోగ్రామ్స్ అంటారండి. మిమ్మల్ని అంటున్నారా? అంటారు. వాళ్ళని చూసినప్పుడు ఈ వచనం జ్ఞాపకం చేసుకోండి. ఏమని? లోకం మన లోకంలో దరిద్రులుగా చూస్తుందట, కానీ మనం ఎవరమాట? పరలోకపు ఓనర్స్ అండి మనం. ఎవరు ప్రౌడ్గా ఉండాలి? 100 ఎకరాలు ఉన్నవాడు ఎలాగుంటాడు? తెల్ల బట్టలు వేసుకుని సెంటు కొట్టుకుని ఎక్కువ మాట్లాడుతున్నావేంటి ఎకరాలు అంటాడు వెనకాల. మనమేమనాలి? ఎక్కువ మాట్లాడకండి, మాకు పరలోకంలో ఏముంది? స్థలం ఉంది. నీ జూబ్లీ స్థలం ఎవరికి కావాలి? ఈ రామచంద్రాపురంలో ఉంటున్న 50 ఎకరాల కొబ్బరి తోట ఎవరికి కావాలి? ఆ స్థలం ముందు ఈ స్థలాలన్నీ ఏమండి మాట్లాడగనండి. ఇది పోయే స్థలం, అది పర్మనెంట్గా ఉండిపోయే స్థలం. అవునా కదా? యేసుప్రభు వచ్చాడు అనుకోండి, 50 ఎకరాల తోట ఏమైపోద్ది? కొబ్బరి చెట్లు ఆకులతో సహా మాడిపోతాయి, ఏమీ ఉండదు, మొత్తం లైవ్ తుడిచేస్తాడు ఆయన వచ్చి. పరలోకంలో స్థలం పర్మనెంట్, శాశ్వతం. కనుక ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించేవారు. సేమ్ చూసారా? రిపీట్. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు. ఎవరికి దేవుడు రాజ్యం? ఎవరికి నిత్యజీవం? ఎవరికి పరలోక స్థలం? తన్ను ప్రేమించండి. ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించండి. దేవుడి కార్యాలు చెయ్యండి. దేవుడి కార్యాలండి మీకు తెలియదండి. అందులో ఉన్న ఆనందం మీకు తెలియదండి. మేము సినిమా తీసామండి, 6.5 లక్షలు. దాని అప్పు ఇంకా కడతానే ఉన్నాను నేను. మళ్ళీ ఇంకో సినిమా తీయాలి, ఊరుకోవట్లేదు ప్రాణం. ఏదోటి చెయ్యాలి, ఏదోటి చెయ్యాలి, ఏదోటి చేయాలి, ఏదో సినిమా చేయాలి, ఏదో పాట రాయాలి, ఏదో పుస్తకం రాయాలి, ఎక్కడో ఒక మంచి కొత్త ప్రసంగం చెప్పాలి, ఎక్కడో సభలు పెట్టాలి. ప్రాణం ఊరుకోదండి దేవుడు అర్థమైపోతే. ప్రాణం నిలబట్టం లేదు. దేవుడు పని లేకపోతే ఉండలేవండి మేము. అది మాకు ఒక వ్యసనంగా మారిపోయింది. దేవుడు పని, దేవుడు పని, దేవుడు పని. మీరు దిగండి, దాని రుచి మీకు తెలుస్తుంది. దేవుడి పని లేకపోతే ఉండలేరు మీరు. అందులో పడిపోతే ఉండలేరండి దేవుడి పని చేయకుండా. నేను నిజంగా చాలా బాధపడుతున్నానండి. ఇది ఏ విషయంలో బాధపడుతున్నానంటే, సినిమా ప్రారంభించాం కానీ మొదట తగిలిన దెబ్బలు నాకు చాలా ఉన్నాయి, గాయాలు. వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు అయిపోయినాయి. ఈ సినిమా ఎలా వస్తుందో, ఎలా తీయాలో, ఎక్కడ ఎడిటింగ్ చేయించుకోవాలో అనుకుంటున్నప్పుడు అండి, నిజం చెప్తున్నానండి, తమ్ముడు ఫోన్ చేసి అన్నయ్య నేను ఎడిటింగ్ చేస్తాను, సగం ప్రాణం వచ్చింది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు ఫోన్ చేసి వెనకాల నేను మ్యూజిక్ కొడతాను, ఇంకా సగం ప్రాణం వచ్చింది. అప్పుడు అనుకున్నాను, అబ్బా మనకున్న ఆసక్తికి దేవుడు వెనకాల సమస్తము సమకూడి జరుగుతాయి. నువ్వు దేవుడి కోసం ఇష్టపడి పని చేయి, వెనకాల దేవుడు అలా నీ వెనకాల వస్తూ ఉంటాడండి. బాగా ఆలోచించుకోండి దేవుడి గురించి. బాగా దేవుడు పని చేయండి. బాగా సంఘానికి రండి. బాగా సంఘాన్ని అభివృద్ధి చేయండి. సంఘము ద్వారా అనేక కార్యక్రమాలు చేయండి. అది దేవుడి పైన మనం చూపించే ప్రేమ.